ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నేటి నుంచి సింగపూర్లో పర్యటించనున్నారు. ఇవాళ్టి నుంచి 6 రోజుల పాటు సీఎం బృందం అక్కడే ఉండనుంది. తన పర్యటనలో భాగంగా దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు భేటీ అవుతారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్టుబడుల ఆకర్షణకు మొదటగా దావోస్కు వెళ్లారు. రెండో విదేశీ పర్యటనగా సింగపూర్కు సీఎం చంద్రబాబు వెళ్తున్నారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్తో పాటు ఏపీకి పెట్టుబడులను సాధించాలన్న లక్ష్యంతో ఈ పర్యటన సాగనుంది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక పాలసీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను వివరించి పెట్టుబడిదారులను రాష్ట్రానికి ఆహ్వానించనున్నారు. పెట్టుబడులు పెట్టడానికి ఏపీకి రావాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు. నవంబర్లో విశాఖలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు సింగపూర్ పారిశ్రామికవేత్తలను సీఎం చంద్రబాబు ఆహ్వానించనున్నారు. పోర్ట్ ఆధారిత ప్రాజెక్టులు, సెమీ కండక్టర్లు, ఏఐ, డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన అవకాశాలపై చర్చించనున్నారు. సింగపూర్లో నిర్వహించే బిజినెస్ రోడ్ షోకు హాజరవుతారు. ఆ దేశంలో వివిధ మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ కేంద్రాలను సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. గోవా గవర్నర్ గా నియమితులైన టీడీపీ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ బంగ్లా దర్బార్ హాల్లో ఉదయం 11 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో అశోక్ గజపతిరాజు తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం గోవాకు చేరుకున్నారు. ఆయన వెంట కుమార్తె, స్థానిక ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి, భార్య సునీల గజపతి, ఇతర కుటుంబ సభ్యులు వెళ్లారు. ఇక అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారానికి జిల్లాలో ఉన్న అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు వందల సంఖ్యలో గోవాకు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహా పలువురు ఎంపీలు కూడా హాజరు కానున్నారు. ఇప్పటికే గోవా చేరుకున్న అశోక్ గజపతిరాజుకు అక్కడి ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో పాటు గోవా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కాండివేవు, రాష్ట్ర మంత్రి మౌవిన్ గోండిహో, అలాగే ప్రోటోకాల్ సెక్రటరీ ఎం గాడ్కర్, డీజీపీ అలోక్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే ప్రవీణ్ అర్లేకర్, పలువురు గోవా ప్రజా ప్రతినిధులు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ ఉద్యమం నుంచి 10 ఏళ్ల అధికారం దాకా బీఆర్ఎస్ పార్టీలో కలిసి నడిచిన కేటీఆర్, కవిత ఇప్పుడు ఒకే పార్టీలో ఉప్పు నిప్పుగా ఉంటున్నారు. బీఆర్ఎస్ లో ఉందో లేదో క్లారిటీగా చెప్పని కవిత సొంత పార్టీనే టార్గెట్ చేస్తూ దూకుడు పెంచారు. పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ సొంత సంస్థ జాగృతిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే ఇవాళ కవిత జాగృతి వర్సెస్ బీఆర్ఎస్ అనుబంధ సంస్థ బీఆర్ఎస్వి పోటాపోటీగా శిక్షణ తరగతులు నిర్వహిస్తుండడం పార్టీలో తీవ్ర గందరగోళానికి దారితీస్తుంది. ఒకే రోజు ఇటు జాగృతి, అటు బీఆర్ఎస్వి కార్యక్రమాలు నిర్వహిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఇవాళ హైదరాబాద్ వేదికగా అన్నా చెల్లెల బల ప్రదర్శన జరగనుంది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో లీడర్ శిక్షణ కార్యక్రమం జరగనుంది. జాగృతి అనుబంధంగా ఉన్న యువకులు, మహిళా, విద్యార్థి, కార్మిక విభాగాల్లో ఉన్న వారిని భావి నాయకులుగా తయారు చేయడం దీని ఉద్దేశం. అందుకే లీడర్ పేరిట శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు కవిత. సరిగ్గా ఇవాళే బీఆర్ఎస్ పార్టీకి చెందిన విద్యార్థి విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశాన్ని బీఆర్ఎస్ అధిష్టానం ప్లాన్ చేసింది. నాచారంలోని ఓ కన్వెన్షన్ లో బీఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తుంది. బీఆర్ఎస్వి రాష్ట్ర స్థాయి సమావేశంలో కేటీఆర్, హరీష్ రావు దిశానిర్దేశం చేస్తారు. ఇక ఈ సమావేశం గత వారమే జరగాల్సి ఉన్న అనివార్య కారణాలతో వాయిదా పడింది. పోటాపోటీగా ఇటు బీఆర్ఎస్, అటు జాగృతి నిర్వహిస్తున్న సమావేశాలు విద్యార్థి, యువతకు సంబంధించినవే కావడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఏపీలో పేదరిక నిర్మూలనకు P4 కార్యక్రమాన్ని చేపట్టిన సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కుప్పం నియోజకవర్గంలో 250 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ కుటుంబాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత తనదే అన్నారు. ఇక ఐఎం మార్గదర్శి బ్యాడ్జిని అధికారులు చంద్రబాబుకు అందించారు. సచివాలయంలో జీరో పావర్టీ P4 పై సమీక్ష నిర్వహించారు. పేదరికంపై చేస్తున్న పోరులో తనతో పాటు తన కుటుంబ సభ్యులు భాగస్వాములవుతారని సీఎం చంద్రబాబు తెలిపారు. అందరిలోనూ చైతన్యం నింపేందుకు, మరింత మంది సంపన్నులు, మార్గదర్శకులుగా ముందుకొచ్చేందుకు తన నిర్ణయం దోహదపడుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. P4 కార్యక్రమం ప్రజా ఉద్యమంలా సాగుతోందని, పేద కుటుంబాల సాధికారతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరినీ ఈ కార్యక్రమంలో మమేకం చేయాలని నిర్దేశించారు. ప్రవాసాంధ్రులను భాగస్వామ్యం చేసేందుకు ఏపీ ఎన్ఆర్టీ సాయం తీసుకోవాలని చెప్పారు. ఇక అలాగే కార్పొరేట్ సంస్థలు కలిసి వచ్చేలా చూడడంతో పాటు వారితో సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లదే అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆగస్టు 15 నుంచి P4 మొదటి విడత ప్రారంభమవుతుందని చంద్రబాబు తెలిపారు. ఆ రోజు నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకునేలా చూడాలని అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే ఇప్పటి వరకు 5,44,811 బంగారు కుటుంబాలను దత్తత తీసుకోగా 57,503 మార్గదర్శులుగా నమోదు చేసుకున్నారని, మొత్తం లక్ష్యం నెరవేరాలంటే మరో 2 లక్షల మంది మార్గదర్శుల అవసరం ఉందని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు.
ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో ఏపీకి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిని వై శ్రీలక్ష్మికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో 6వ నిందితురాలిగా ఉన్న శ్రీలక్ష్మి సీబీఐ కోర్టులో పూర్తిస్థాయి విచారణ ఎదుర్కోవాల్సిందే అని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఇక ఆమె దాఖలు చేసిన క్రిమినల్ రివిజన్ పిటిషన్ను కొట్టివేసింది. మాజీ మంత్రి మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అక్రమ మైనింగ్ కుంభకోణానికి శ్రీలక్ష్మి సహాయపడ్డారని సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఇతర నిందితులుగా ఉన్న ఓఎంసీ డైరెక్టర్లు బీవీ శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, అప్పటి గనుల శాఖ డైరెక్టర్ పిడి రాజగోపాల్, అలీఖాన్లను ఇప్పటికే సీబీఐ కోర్టు దోషులుగా తేల్చింది. అయితే శ్రీలక్ష్మి క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు ఆమెకు ఊరట కల్పించింది. దీంతో ఆమె పాత్రపై సీబీఐ కోర్టులో విచారణ జరగలేదు. హైకోర్టు ఊరట కల్పించడంపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించగా హైకోర్టు తీర్పును కొట్టివేసింది. శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్పై మళ్లీ విచారణ చేపట్టి 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు స్పష్టం చేసింది. ఈ పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది. శ్రీలక్ష్మి తరపున వివేక్ రెడ్డి వాదనలు వినిపించగా సీబీఐ తరపున న్యాయవాది శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఇరు వాదనలు విన్న ధర్మాసనం మైనింగ్ లీజులు, క్యాప్టివ్ మైనింగ్ వంటివన్నీ వివాదాస్పద అంశాలని, అవన్నీ పూర్తి స్థాయి విచారణలోనే తేల్తాయని పేర్కొంది. శ్రీలక్ష్మి విచారణను ఎదుర్కోవాల్సిందేనని తేల్చి చెప్పిన కోర్టు ఆమె దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. లిక్కర్ కేసులో A47 గా ఉన్న బెహ్రూన్ షాజిల్ షేక్ సిట్ అధికారులకు కీలక విషయాలు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయాక తన దగ్గర పెట్టిన డబ్బులు తీసుకున్నారని, తనను దుబాయ్కి వెళ్లిపోమ్మన్నట్లు చెప్పారని తెలిపారు. తనకు లిక్కర్ స్కామ్ తో సంబంధం లేదన్నారు. జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి ప్రణాళిక అమలు కోసం నియమించుకున్న విద్యావంతులైన యువకుల్లో షాజిల్ షేక్ ఒకరు. నెల్లూరు జిల్లాకు చెందిన షాజిల్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉండగా రాజ్ కసిరెడ్డి గ్యాంగ్ కంట్లో పడ్డాడు. లిక్కర్ స్కామ్ లో వసూలు చేసిన కమిషన్ల నుంచి రాజ్ కసిరెడ్డి కొంత నొక్కేశాడు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులతో పాటు విదేశాల్లో వ్యాపారాలు ప్రారంభించాడు. సిట్ అధునాతన టెక్నాలజీ సాయంతో మొత్తం మూలాలను వెలికితీస్తుంది. మద్యం ముడుపుల వసూలు నిందితులు పలుమార్లు హైదరాబాద్ లోని బెహ్రూన్ ఫ్లాట్ కు వెళ్లినట్లుగా విచారణలో గుర్తించింది. కూపీ లాగడంతో అక్కడ ముడుపుల సొమ్ము భద్రపరిచేవారని తేలింది. దీంతో బెహ్రూన్ షేక్ ను లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా చేర్చింది. సిట్ అతని ఆచూకీ కోసం చేసిన ప్రయత్నం ఫలించింది. దుబాయ్లో ఉంటున్నట్లు తెలుసుకుని విచారణకు రమ్మని పిలవడంతో విజయవాడలోని సిట్ కార్యాలయానికి వచ్చారు. లిక్కర్ స్కామ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని, రాజ్ కసిరెడ్డి ఈవీ వాహనం కోసమే పనిచేశానని చెప్పిన బెహ్రూన్ అందుకు సంబంధించిన ఆధారాలు కూడా సిట్ అధికారులకు అందజేసినట్లు తెలిసింది. ఏపీ తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2022లో ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పెంపు ప్రతిపాదనకు ఆదేశాలివ్వాలని పిటిషనర్ కోరారు. జమ్మూ కాశ్మీర్లో పునర్విభజన చేసే సమయంలో ఏపీ విభజన చట్టాన్ని పక్కన పెట్టి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఇక దీనికి ధర్మాసనం స్పందిస్తూ 170 క్లాస్ 3 అధికరణం ప్రకారం ఏపీ విభజన చట్టంలో సెక్షన్ 26కి పరిమితి ఉందని తెలిపింది. 2026లో మొదటి జనగణన తర్వాత మాత్రమే డీలిమిటేషన్ నిర్వహిస్తామని చట్టంలో స్పష్టంగా చెప్పారని పేర్కొంది. ఇలాంటి వ్యాజ్యాన్ని అనుమతించడం వల్ల ఇతర రాష్ట్రాల్లో కూడా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్న వ్యాజ్యాలు వరదల్లా వస్తాయని, గేట్లు తెరిచినట్లు అవుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. కేంద్రపాలిత ప్రాంతాలతో పోల్చినప్పుడు రాష్ట్రాలలో డీలిమిటేషన్ కు సంబంధించిన నిబంధనలు భిన్నంగా ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి దేవరాజ్ రామచందర్ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. నిధుల దుర్వినియోగం, ఫోర్జరీ, బ్లాక్ మెయిలింగ్ పై సిఐడి కేసు నమోదు చేసినప్పటి నుంచి దేవరాజ్ పరారీలో ఉన్న విషయం తెలిసిందే. ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన సమాచారంతోనే దేవరాజ్ తప్పించుకున్నాడనే ఆరోపణలు రావడంతో ఇన్స్పెక్టర్పై బదిలీ వేటు పడింది. అయితే దేవరాజ్ హైదరాబాద్ నుంచి పారిపోయాక తన ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. 17 రోజుల్లో 7 రాష్ట్రాల్లో తిరిగి చివరకు మహారాష్ట్రలోని పుణె చేరుకున్నారు. కొత్త ఫోన్, కొత్త సిమ్ కార్డులను వాడుతూ పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దేవరాజ్ను అరెస్ట్ చేసేందుకు 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన సిఐడి తాజాగా అతను కొత్త సిమ్ను వాడుతున్నట్లు గుర్తించింది. అయితే అతని లొకేషన్ను తెలుసుకుని అక్కడికి వెళ్లేసరికి దేవరాజ్ పారిపోతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో భద్రాచలం, కాకినాడ, వైజాగ్, తిరుపతి, నెల్లూరు, చెన్నై, కాంచీపురం, బెంగళూరు, గోవా, పూణె, ఊటీ, యానాం ప్రాంతాల్లో తిరిగి మళ్లీ పూణె చేరుకున్నారు. ఎక్కడికి వెళ్లినా 24 గంటల్లోపే మకాం మార్చేవారు. పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాల్లో తిరుగుతూ ప్రైవేట్ వాహనాలు, బస్సుల్లో ప్రయాణించేవారు. ఈ క్రమంలో సిఐడి అధికారులు 36 గంటల పాటు దేవరాజ్ను ట్రాక్ చేశారు. అతను పుణెలోని ఓ 3 స్టార్ హోటల్లో ఉన్నట్లు గుర్తించి శుక్రవారం అరెస్ట్ చేశారు. వెంటనే అతన్ని హైదరాబాద్ కు తరలించారు.
దేవరాజును న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అతనికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు అని సిఐడి అదనపు డీజీ చారుసిన్హా వెల్లడించారు. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ పరిసరాల్లో వాయుగుండం తీరం దాటింది. రానున్న 24 గంటల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, జార్ఖండ్ దిశగా పయనించనుంది. వాయుగుండం ప్రభావంతో కోస్తాలో అనేక చోట్ల మేఘాలు ఆవరించాయి. ఉత్తరాంధ్రలో పలు చోట్ల వర్షాలు కురిశాయి. ఇక వాయుగుండం ఉత్తర ఒడిశా దిశగా రానున్నందున ఇవాళ ఉత్తర కోస్తాలో ఎక్కువ చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ఇక నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడం, వాయుగుండం ప్రభావంతో నిన్న కోస్తా జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అల్లూరు జిల్లా ముంచింగిపట్టులో గరిష్టంగా 46 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో 10 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ వర్షం పడింది. శ్రీకాకుళం నుంచి పల్నాడు జిల్లా వరకు ముసురు వాతావరణం నెలకొంది. 5-6 రోజులుగా కురుస్తున్న వర్షాలతో 17 జిల్లాల్లో వర్షపాతం మెరుగైంది. ఇక రాయలసీమలో మాత్రం వాన లోటు కొనసాగుతోంది. ఇక తెలంగాణలోనూ ఈ నెల 29 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురుస్తాయని తెలిపింది. ఇక నిన్న తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ప్రధాని నరేంద్ర మోదీ మరో ఘనతను సాధించారు. అత్యధిక కాలం పాటు పదవిలో కొనసాగిన 2వ ప్రధానిగా ఇందిరాగాంధీ పేరుతో ఉన్న రికార్డును అధిగమించారు. ఇందిరాగాంధీ 1966 జనవరి 24 నుంచి 1977 మార్చి 24 వరకు ఏకధాటిగా 4077 రోజుల పాటు పదవిలో కొనసాగారు. ప్రస్తుతం మోదీ శుక్రవారం నాటికి 4088 రోజుల పదవీ కాలాన్ని పూర్తి చేశారు. ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఓటమిని ఎరగకుండా అత్యధిక కాలం పాటు పదవిలో కొనసాగారు. వరుసగా 3 సార్లు కాంగ్రెస్ కు విజయం సాధించి పెట్టారు. 1947 ఆగస్టు 15 నుంచి 1964 మే 27 వరకు మొత్తం 6130 రోజులు పదవిలో కొనసాగారు. ప్రస్తుతం ఆ తర్వాతి స్థానంలో మోదీ ఉన్నారు. పదవిలో కొనసాగుతూ వరుసగా బీజేపీని గెలిపిస్తున్న రాజకీయ నాయకుడిగా ఇప్పటికే మోదీ ఘనతను సాధించారు. ఆయన 2002, 2007, 2012లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. 2014, 2019, 2024 లోక్సభ ఎన్నికల్లో గెలిచి ప్రధాని పదవిని చేపట్టారు. ఇంతవరకు ఏ ఎన్నికల్లోనూ ఆయన ఓడిపోలేదు. వరుసగా 6 ఎన్నికల్లో విజయం సాధించి సీఎంగా, పీఎంగా కొనసాగిన ఏకైక నాయకుడు మోదీయే. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో గందరగోళం కొనసాగుతూనే ఉంది. విపక్ష సభ్యుల ఆందోళనతో ఉభయ సభల్లో ఎలాంటి కార్యకలాపాలు కొనసాగడం లేదు. బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై శుక్రవారం కూడా ప్రతిపక్షాలు నిరసనలు కొనసాగించాయి. ఫలితంగా వర్షాకాల సమావేశాల్లో తొలివారం మొత్తం తుడిచిపెట్టుకుపోయినట్లయింది. ఏ అంశంపైనైనా చర్చించేందుకు సిద్దమని కేంద్ర ప్రభుత్వం పదే పదే ప్రకటిస్తున్న విపక్ష సభ్యులు మాత్రం పట్టించుకోకుండా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. శుక్రవారం లోక్సభ సమావేశమైన వెంటనే విపక్ష సభ్యులు నినాదాలు, ప్లకార్డులతో నిరసనకు దిగడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. 2 గంటలకు సమావేశమైన తర్వాత కూడా ప్రతిపక్ష సభ్యులు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెల్లోకి దూసుకెళ్లారు. స్పీకర్ స్థానంలో ఉన్న జగదాంబిక పాల్ స్పందిస్తూ ఈ గందరగోళం, రభస వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని అన్నారు. ప్రజలు వారి సమస్యలను లేవనెత్తుతారని మిమ్మల్ని ఇక్కడికి పంపించారు. కానీ మీరు సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారు. సభను వాయిదా వేయించడం అంటే ఏదో సాధించినట్లు కాదన్నారు. ఇది ఆందోళనకరమైన అంశం, యావత్ దేశానికే హానికరమని విపక్ష సభ్యులకు హితవు పలికారు. ఇక రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి కొనసాగడంతో ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే సభ వాయిదా పడింది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా ఇండీ కూటమికి చెందిన పలువురు ఎంపీలు సర్ పోస్టర్లను చించేశారు. పార్లమెంటు భవన సముదాయంలోని చెత్తబుట్టల్లో వాటిని పడేసి నిరసన ప్రదర్శన చేశారు. సర్ను ఉపసంహరించుకోవాలని, దీనిపై ఉభయ సభల్లో చర్చ జరపాలని అన్నారు. జస్టిస్ యశ్వంత్ వర్మను హైకోర్టు జడ్జి పదవి నుంచి తప్పించేందుకు ఉద్దేశించిన అభిశంసన తీర్మానాన్ని లోక్సభలోనే చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఈ తీర్మానం కోసం లోక్సభలో బీజేపీ, రాజ్యసభలో కాంగ్రెస్ నోటీసు ఇచ్చాయి. కాంగ్రెస్ ఇచ్చిన నోటీసును అనుసరించి అభిశంసన తీర్మానాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకుని అధికార పార్టీ ఆగ్రహానికి గురైన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ అదే రోజు రాజీనామా చేశారు. ఆయన పదవి నుంచి తప్పుకోవడంతో కొత్త ఉపరాష్ట్రపతి వచ్చే వరకు రాజ్యసభ నిర్వహణ బాధ్యత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇక ఈ నేపథ్యంలో ఆయన కార్యాలయం కాంగ్రెస్ ఇచ్చిన నోటీసును రాజ్యసభ అనుమతించలేదని చెబుతోంది.
దాంతో బీజేపీ కోరుకున్నట్లు లోక్సభలో బీజేపీ ఆధ్వర్యంలో జస్టిస్ వర్మ అభిశంసన కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం లభించింది. 21న లోక్సభ, రాజ్యసభ రెండూ ఒకేసారి అభిశంసన తీర్మానం నోటీసులను అందుకున్న నేపథ్యంలో చట్ట ప్రకారం ఇరు సభల సభ్యులతో కలిపి విచారణ కమిటీ వేయాల్సి ఉంటుందని జగదీప్ ధన్ఖడ్ అదే రోజు ప్రకటించారు. అయితే ఇప్పుడు రాజ్యసభలో నోటీసీ లేనందున రెండు సభల్లో కలిపి విచారణ కమిటీ వేయడం ఉండదని భావిస్తున్నారు. ఇప్పుడు లోక్సభలో చేపట్టాలని నిర్ణయించడంతో అన్ని లోక్సభ ద్వారానే జరగనున్నాయి. ఇక మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కు వీడ్కోలు కార్యక్రమం చేపట్టడానికి అధికార పక్షం సిద్ధంగా లేని నేపథ్యంలో విపక్షమే ఆయనకు వీడ్కోలు విందు కార్యక్రమాన్ని చేపట్టాలని యోచిస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సినీ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ ఎట్టకేలకు పార్లమెంట్లోకి అడుగుపెట్టారు. రాజ్యసభ సభ్యుడిగా తమిళంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కీలక ఘట్టం కమల్ హాసన్ రాజకీయ ప్రస్థానంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఇక కమల్ హాసన్ చేత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కమల్ హాసన్ అందరికీ నమస్కారం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడం గర్వంగా, గౌరవంగా ఉందని కమల్ హాసన్ తెలిపారు. గత లోక్సభ ఎన్నికల్లో మక్కల్ నీతిమయం పార్టీ డీఎంకేతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లారు కమల్ హాసన్. పొత్తులో భాగంగా ఒక రాజ్యసభ స్థానాన్ని కమల్ హాసన్ కు కేటాయించేందుకు డీఎంకేతో నాడు ఒప్పందం జరిగింది. ఈ క్రమంలో కమల్ హాసన్ రాజ్యసభకు పంపుతామని నాడు ప్రకటించింది. ఈ నేపథ్యంలో డీఎంకేకు చెందిన 2 రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఈ ఏడాది జూలైలో ముగియగా ఒక స్థానాన్ని కమల్ హాసన్ కు డీఎంకే కేటాయించింది. దీంతో కమల్ హాసన్ నామినేషన్ దాఖలు చేయగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాల్దీవులకు 4,850 కోట్ల రుణ సాయం చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆ దేశానికి భారత్ నమ్మకమైన మిత్రుడని చెప్పారు. ఇవాళ జరగనున్న మాల్దీవుల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన మోదీకి మాల్దీవుల రాజధాని మాలిలో ఘన స్వాగతం లభించింది. రిపబ్లిక్ స్క్వేర్లో సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికి సైనిక వందనం సమర్పించారు. ఇక ఈ సందర్భంగా ఇద్దరూ స్వయంగా పలు అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం ఇరు దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. వాణిజ్యం, రక్షణ, మౌలిక వసతులు వంటి అంశాల్లో సహకరించుకోవాలని నిర్ణయించారు. కొంతకాలంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు పలు కారణాల వల్ల దెబ్బతిన్న తర్వాత తాజా పరిణామం చోటు చేసుకోవడం ఆసక్తిగా మారింది. ఇరు దేశాలు ఒక ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం చేసుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. అంతేగాక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపైన చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. దేశంలో కులగణన చేసే వరకు తాను విశ్రమించేది లేదని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలో జరిగిన భాగీదారీ న్యాయ మహాసమ్మేళనం కార్యక్రమంలో రాహుల్ గాంధీతో పాటు పలు రాష్ట్రాల ఓబీసీ అగ్రనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ పై విమర్శలు గుప్పించారు. ఓబీసీల చరిత్రను ఉద్దేశపూర్వకంగా చెరిపేశారని దుయ్యబట్టారు. భారత ఉత్పాదక శక్తికి ఓబీసీలు ప్రతీకలని అన్నారు. ఇక అలాంటి వారికి అన్ని రంగాల్లో వివక్ష ఎదురవుతోందని ఆరోపించారు. 2004 నుంచి తాను రాజకీయాల్లో ఉన్నానని, 2 దశాబ్దాల కాలం వెనుతిరిగి చూసుకుంటే ఓబీసీల ప్రయోజనాలను కాపాడడం కోసం చేయగలిగినంత చేయలేకపోయానని అనిపిస్తోందని అన్నారు. ఇక ఆ పొరపాటును ఇప్పుడు సరిదిద్దుకోవాలనుకుంటున్నానని చెప్పారు. దేశవ్యాప్తంగా కులగణన చేసే వరకు విశ్రమించేది లేదన్నారు. ఇది తన శపథమని, కావాలంటే ప్రియాంక గాంధీని అడగాలంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. తెలంగాణ కులగణన దేశానికే రోల్ మోడల్ అన్నారు రాహుల్ గాంధీ. అవకాశాలు అందిపుచ్చుకునే సామర్థ్యం అందరికీ రావాలన్నారు. ఓబీసీల చరిత్ర రాయకపోవడం వెనుక ఆర్ఎస్ఎస్ కుట్ర ఉందని, అన్ని రంగాల్లో బీసీలు వివక్ష ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. భారతదేశ ఉత్పాదక శక్తికి ఓబీసీలు ప్రతీకలన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కులగణను పూర్తి చేస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా భాషా వివాదంపై రాహుల్ స్పందించారు. అభివృద్ధిలో విద్యే ప్రధానమని, ఇంగ్లీష్ నేర్చుకుంటే అవకాశాలు రెట్టింపు అవుతాయని అన్నారు. బీజేపీ నేతలు మాత్రం ఇంగ్లీష్ను వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. ఉత్తర భారతదేశాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపిలేని వానలతో ఉత్తరాది రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. నవీ ముంబై, థానేలో ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు నగరం అతలాకుతలమైంది. రహదారులు జలమయమయ్యాయి. ఇక రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎడతెరిపిలేని వర్షానికి నగరం మొత్తం స్తంభించిపోయింది. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. అంధేరీలో రద్దీగా ఉండే సబ్వేలు సహా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. దీంతో అంధేరీ సబ్వేని అధికారులు మూసివేశారు. ముంబై, రాయ్గఢ్లో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. థానే, పాల్ఘర్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఐఎండీ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముంబై సమీప ప్రాంతాల ప్రజలు సముద్ర తీరానికి వెళ్లొద్దని హెచ్చరించారు. అనవసర ప్రయాణాలను రద్దు చేసుకోవాలని సూచించారు. మరోవైపు కోల్కతాలో భారీ వర్షం కారణంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి వరద నీరు చేరింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శుక్రవారం కురిసిన వర్షానికి ప్రధాన రహదారులపై మోకాలి లోతులో నీరు నిలిచిపోయింది. ఇక ఢిల్లీలోనూ యమునా నది పరవళ్లు తొక్కుతోంది.
యోహాపూల్ వద్ద యమునా నది మొదటి హెచ్చరికకు చేరువలో ఉంది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. పురాతన శైవ ఆలయాలున్న ప్రాంతం కోసం థాయిలాండ్, కాంబోడియా మధ్య మొదలైన యుద్దం ముదురుతోంది. మొదట వివాదాస్పద ప్రాంతాల్లోనే పరస్పరం దాడులు చేసుకున్న ఇరు దేశాల సైన్యాలు శుక్రవారం 817 కిలోమీటర్ల మేర ఉన్న సరిహద్దుల వెంట ఇతర ప్రాంతాల్లో శతఘ్నులు, హెవీ మెషిన్ గన్లతో భారీగా కాల్పులకు దిగాయి. కంబోడియా స్వల్ప శ్రేణి రాకెట్లు ప్రయోగిస్తుండగా థాయిలాండ్ డ్రోన్లతో బాంబులు వేస్తోంది. దీంతో సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఇరువైపులా 1,50,000 మందికి పైగా సరిహద్దుల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లినట్లు అంచనా. కంబోడియా సరిహద్దులోని తమ 8 రాష్ట్రాల్లో థాయిలాండ్ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. సరిహద్దులోని 6 జాతీయ పార్కులను మూసివేసి సిబ్బందిని అక్కడి నుంచి తరలించింది. శుక్రవారం నాటికి థాయిలాండ్లో మృతుల సంఖ్య 20కి పెరిగింది. మరో 65 మంది తీవ్రంగా గాయపడ్డారు. కంబోడియాలో ఒకరు మరణించినట్లు, 10ల సంఖ్యలో గాయపడినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. యుద్దం నేపథ్యంలో థాయిలాండ్, కంబోడియాలకు వెళ్లే తమ దేశ ప్రయాణికులకు భారత్, యుఎస్ఏ, జపాన్ హెచ్చరికలు జారీ చేశాయి. ఇక ఆసియాన్ నేతృత్వం వహిస్తున్న మలేషియా ప్రతిపాదన మేరకు కాల్పుల విరమణకు తాము సిద్దమైనా థాయిలాండ్ వినడం లేదని, ఈ అంశంలో ప్రపంచ దేశాలు జోక్యం చేసుకోవాలని కంబోడియా ప్రధాని హూన్ మానెట్ విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ యుద్దం అంశంపై అత్యవసర సమావేశం నిర్వహించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సిద్దమైంది. ఫెడరల్ ఎక్స్ ట్రాఫికింగ్ ఆరోపణలతో అరెస్టై జైల్లో మరణించిన జెఫ్రీ ఎప్స్టైన్ తో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కూడా సంబంధాలున్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇక ఎప్స్టైన్ 50వ పుట్టినరోజు సందర్భంగా రూపొందించిన ప్రత్యేక ఆల్బంలో క్లింటన్ రాసిన ఓ లేఖకు కూడా చోటు కల్పించినట్లు, అందులో క్లింటన్ స్వహస్తాలతో రాసిన అక్షరాల్లో స్పష్టంగా కనిపిస్తున్న భాగాలను వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది. ఈ పుస్తకాన్ని ఎప్స్టైన్ మాజీ ప్రేయసి మాక్స్వెల్ ఆధ్వర్యంలో తయారు చేశారు. అందులో ట్రంప్, క్లింటన్ సహా వాల్ స్ట్రీట్ బిలియనీర్ లియోన్ బ్లాక్, ఫ్యాషన్ డిజైనర్ వేరావాంగ్, మీడియా అధినేత మోడ్ జుకర్మన్ రాసిన లేఖలున్నాయి. ఇక బిల్ క్లింటన్ కవితాత్మకంగా అందులో లేఖ రాశారు. ఎప్స్టైన్ చిన్నపిల్లాడి మనస్తత్వమని, సుదీర్ఘకాలం స్నేహాలను కొనసాగిస్తారని అందులో కొనియాడారు. 50 ఏళ్లు వచ్చినా ఇంకా కుర్రాడిలా ఉత్సాహంగా ఉంటారని, సాహసాలు చేస్తుంటారని పేర్కొన్నారు. క్లింటన్ రాసిన కొన్ని పదాలు అస్పష్టంగా ఉన్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. గాజాలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. యుద్దం కారణంగా మహిళలు, చిన్నారుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ముఖ్యంగా పోషకాహార లోపం, ఆకలితో చిన్నారులు అల్లాడిపోతున్నారు. శరీరం బక్కచిక్కి, పొత్తి కడుపులు ముడుచుకుపోయి ఎముకలు తేలిన చిన్నారుల పరిస్థితి హృదయ విదారకంగా తయారైంది. చిన్నారులు కనీసం నడవలేకపోతున్నారు. ఏడిచే ఓపిక కూడా లేని స్థితి. ఆకలి బాధలు తట్టుకోలేక చిన్నపిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు. మొత్తం 113 మంది ప్రాణాలు కోల్పోగా ఇందులో 81 మంది చిన్నారులున్నారు. సుమారు 1,00,000 మంది మహిళలు, చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఐక్యరాజ్య సమితి తెలిపింది. మరోవైపు ఆసుపత్రుల్లో అవసరమైన ఔషధాలు లేక డాక్టర్లు కూడా చేతులెత్తేస్తున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే పెద్ద సంఖ్యలో మరణాలు సంభవిస్తాయని, తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సహాయ సంస్థలు హెచ్చరించాయి. నిజానికి గాజాలో మానవతా సాయం అందించాలంటే రోజుకు 600 ట్రక్కులు అవసరమవుతాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఆంక్షల కారణంగా రోజుకు 69 ట్రక్కులను మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ తరుణంలో గాజాలో ప్రజలకు ఆహారం, తాగునీరు, ఔషధాలు అందించేందుకు 6,000 వాహనాలు సిద్ధంగా ఉన్నాయని ఐక్యరాజ్య సమితి తెలిపింది. ఇజ్రాయెల్ అనుమతిస్తే ఈ వాహనాలన్నీ ఈజిప్ట్, జోర్డాన్ నుంచి గాజాలోకి వస్తాయని వెల్లడించింది. మానవతా సాయం అందించేందుకు ఇజ్రాయెల్ తక్షణమే అంగీకరించాలని సూచించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ యశ్ దయాల్పై మరో అత్యాచారం కేసు నమోదైంది. జైపూర్ పోలీసులు అతడిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. యశ్ దయాల్ తొలిసారి 2023లో 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడన్న ఆరోపణలున్నాయి. క్రికెటర్గా ఎదిగేందుకు సాయం చేస్తాననే సాకుతో దయాళ్ పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడట. బాలిక చేసిన ఫిర్యాదుతో యశ్ దయాల్పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇక దయాల్పై అత్యాచారం కేసు నమోదు కావడం ఇది రెండవసారి. యూపీకి చెందిన ఓ మహిళను పెళ్లి చేసుకుంటానని 5 ఏళ్ల పాటు ఆమెతో సహజీవనం చేసి మోసం చేసిన కేసులో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ఇవాటి నుంచి ఆరంభమయ్యే 2 రోజుల తుది పోరులో భారత్ కు చెందిన కోనేరు హంపి, దివ్యా దేశ్ముఖ్ అమీతుమీ తేల్చుకోనున్నారు. 38 ఏళ్ల హంపి డిఫెండింగ్ వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్ కాగా 19 ఏళ్ల దివ్య వర్ధమాన సంచలనం. వరల్డ్ నెంబర్ 5 హంపి 18వ ర్యాంక్ దివ్యా దేశ్ముఖ్ సెమీఫైనల్స్ లో చైనా స్టార్లను ఓడించింది. ఇక ప్రపంచ కప్ లో 2 భారత క్రీడాకారులు ఫైనల్ కు చేరడం చరిత్ర. టైటిల్ ఫైట్ కు చేరడం ద్వారా గ్రాండ్ మాస్టర్ హంపి, ఇంటర్నేషనల్ మాస్టర్ దివ్య ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్ టోర్నమెంట్ కు క్వాలిఫై అయ్యారు. ఇక క్యాండిడేట్స్ టోర్నీ ద్వారా ప్రపంచ ఛాంపియన్ జూ వెన్జున్ తో టైటిల్ కోసం తలపడి క్రీడాకారిణిని నిర్ణయిస్తారు. ఇక వరల్డ్ కప్ ఫైనల్లో ఇవాళ జరిగే క్లాసికల్ ఫార్మాట్ మొదటి గేమ్ లో హంపి, దివ్య తలపడతారు.
ఇరువురి మధ్య ఆదివారం రెండో గేమ్ జరగనుంది. ఒకవేళ 2 గేముల్లో విజేత తేలకపోతే సోమవారం టై బ్రేకర్ నిర్వహిస్తారు. ఇక మరి ఈ ఆసక్తికర అంతిమ సమరంలో అనుభవజ్ఞురాలైన హంపి విజేతగా నిలుస్తుందా లేక దివ్య సంచలనం సృష్టిస్తుందా? ఎవరు నెగ్గినా వరల్డ్ కప్ లో స్వర్ణ, రజత పతకాలు భారత్ కి దక్కనున్నాయి. 4వ టెస్టులో వరుసగా 3వ రోజు ఇంగ్లాండ్ ఆధిపత్యం సాగింది. జో రూట్ 150 పరుగులతో మరోసారి తన అత్యుత్తమ ఆట తీరుతో అదరగొట్టాడు. అతడికి జతగా కెప్టెన్ బెన్ స్టోక్స్, పోప్ అర్ధ సెంచరీలతో రాణించగా ప్రస్తుతం ఆతిథ్య జట్టు 186 పరుగుల భారీ ఆధిక్యంతో దూసుకెళ్తోంది. భారత బౌలర్లు ఎప్పటిలాగే నిరాశపరచడంతో 3వ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్ల నష్టానికి 544 పరుగులు చేసింది. క్రీజ్లో స్టోక్స్ తో పాటు డాసన్ ఉన్నాడు. ఇద్దరు బ్యాటర్లే కావడంతో 4వ రోజు వీలైనంత వేగంగా ఆడి తమ ఆధిక్యాన్ని పెంచాలనే భావనలో ఉన్నారు. జడేజా, సుందర్లకు 2 వికెట్లు దక్కాయి. 225 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో ఇంగ్లాండ్ 3వ రోజు ఆటను ఆరంభించగా రూట్, పోప్ తొలి సెషన్లో పూర్తి ఆధిపత్యాన్ని చూపారు. భారత బౌలర్లు ఈ జోడీని విడదీయడంలో విఫలమయ్యారు. పసలేని బౌలింగ్తో నిరాశపరిచారు. బుమ్రా సైతం ఎలాంటి ప్రభావం చూపకపోగా అతడి ఓవర్లో సులువుగా పరుగులు రాబట్టారు. ఇక ఆఖరి సెషన్ చివర్లో భారత బౌలర్లు 3 వికెట్లు తీయడంతో కాస్త ఊరట లభించింది.